మెదక్ జిల్లా చేగుంట మండలంలోని రుక్మపూర్ గ్రామంలో ఓటింగ్ గురించి ఇప్పుడు మన సొసైటీ చైర్మన్ మాట్లాడారు. ఈరోజు రుక్మపూర్ గ్రామంలో సుమారు 500 ఓట్ల దాకా పోలైనవి. దానికి ఈరోజు బడుగు బలహీనాల ఆశజ్యోతి ముదిరాజు బిడ్డ నీలమ్మధు గారు మా ఊళ్ళో 300 దాకా ఇప్పటికీ పోయినట్టు మాకు అంచనా. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలు అయినా కానీ ఒక 5 ప్రధాన హామీలను నెరవేర్చింది. అలాగే ఇప్పుడు ఎలక్షన్ కాగానే మన 2 లక్షల రుణమాఫీ చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చారు. దాంతో ప్రజల్లో ధైర్యం ఆత్మస్థైర్యం నింపడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. పైసలు కుమ్మరిచ్చినా కానీ దానికి కాంగ్రెస్ పక్షాన్నే ఓటర్లు నిలిచారని మేము అయితే విశ్వసిస్తున్నాము. ఖచ్చితంగా మెదక్ పార్లమెంటు పరిధిలో 1,00,000 మెజారిటీ పై చిలుకు ఓట్లతో మేము నీలమ్మధు గారు గెలుస్తారని మేము విశ్వసిస్తున్నాం. వారికి కృతజ్ఞతలు. మా రుక్మాపూర్ విలేజ్లో ఇప్పటికీ 550 ఓట్లు పోలైనాయి. అందులో 300 ఓట్ల దాకా పోలైనందుకు మేము గర్వపడుతున్నాం. మా రుక్మాపూర్ విలేజ్ నుంచి భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం. ఈ రుక్మాపూర్లో అన్ని పార్టీలు అయినా సరే కానీ ఎవరు కలిసిమెలిసి అందరం ఓలా పార్టీకి వాళ్ళము పనిచేస్తున్నాము. నొల్లి లేకుండా అందరం ప్రశాంతంగా పోలింగ్ జరుగుతుంది. ఈరోజు మా రుక్మాపూర్ గ్రామంలో ప్రశాంత వాతావరణంలో పార్టీలకు అతీతంగా అందరం కలిసి పోలింగ్ జరుగుతున్నది. దీనికి మా ప్రజలంతా సహకరిస్తున్నారు కాబట్టి ధన్యవాదాలు.